ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. అందరికీ నమస్తే, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ప్రకటించాలి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి, ప్రభుత్వ అధికారులు ప్రకటించాలి. కానీ తెలంగాణలో మాత్రం గవర్నర్ చాలా సపోర్టెడ్గా ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నారు. ప్రభుత్వానికి చాలా హెల్ప్ఫుల్గా చేయడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. సో తమిళిసై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు తమిళిసై చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల గురించి వివరించారు. డీటెయిల్స్ ఏంటో వన్స్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక తెలంగాణలో వచ్చేటువంటి పథకాల గురించి కూడా వివరించడం జరిగిందా. మొత్తానికి పథకాలు 6 గ్యారెంటీల స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా అతి త్వరలో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి, అండ్ పాత నోటిఫికేషన్లకు సంబంధించి రీషెడ్యూల్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే కొత్త ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు కూడా అతి త్వరలో వచ్చేస్తున్నాయని చెప్పేసి, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా జరగడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా వివరించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో భారీ సంఖ్యలో మెగా డిఎస్సి కావచ్చు, టిఎస్పిఎస్సి ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇంకా ప్రభుత్వ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర గవర్నర్ చాలా క్లియర్ గా వెల్లడించారు. మొత్తానికి తమిళిసై రాష్ట్ర గవర్నర్ మాట్లాడినటువంటి వీడియోలు కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి ఆధార ప్రూఫ్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కమ్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తామండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.